ఆంధ్రప్రదేశ్కి మరొక 3 రోజుల్లో 10,000 కోట్ల అప్పు కావాలి. ఎస్, నేను చెప్పింది వాస్తవం. మీరు ఒక నిజమైన ఆంధ్ర వాళ్ళైతే ఈ విషయం మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఏంటి విషయం అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా. అందులో మొదటిది పెన్షన్ల పెంపు. యాక్చువల్గా గతంలో 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ని ఇప్పుడు 4,000 రూపాయలు చేశారు. అయితే ఈ మంత్ నుంచి కాదు, ఇక్కడికి ఒక 3 నెలల బ్యాక్ నుంచి, ఎప్పటి నుంచి, ఏప్రిల్, మే, జూన్, ఆ 3 నెలలు, ఇప్పుడు వచ్చే జూలై, మొత్తము ఈ 4 నెలలకి గాను మొత్తం 7,000 రూపాయలు ఇప్పుడు ప్రభుత్వం పింఛన్దారులకి చెల్లించాల్సిన అమౌంట్. అంటే ఈ 7,000 లెక్క ఏంటి అంటే గత 3 నెలలు అంటే 1,000 రూపాయలు చెప్పిన ఆల్రెడీ 3,000 వాళ్ళకి పడినా 4,000 రూపాయలు పెంచుతామని చెప్పారు కదా ఈ నెల నుంచి. అంటే ఆ 3,000 ప్లస్ ఈ నెల 4,000, ఏది అంటే ఈ నెల అంటే ఈ నెల కాదు, జూలై నెక్స్ట్ మంత్. సో ఆ 4,000 మొత్తం కలిపి 7,000 రూపాయలు చెల్లించాలి. ఈ 7,000 రూపాయలు ఈ 7,000 రూపాయలు చెల్లించవలసిన లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో తెలుసా? మొత్తం 65,30,000 పైగా, దాదాపుగా ఇంతమంది ఉన్నారు. అంటే 65,30,000 మందికి తల 7,000 రూపాయలు చెల్లించాల్సి ఉంది ఇంకొక 3-4 రోజుల్లో. ఇది ఫస్ట్ పాయింట్. ఇక రెండో పాయింట్కి వస్తే ఉద్యోగాల జీతాలు. గత ప్రభుత్వంలో ఏంటంటే జీతాలు 15వ తారీఖు 20వ తారీఖు పడినా కూడా పెద్దగా ఉద్యోగులు ఎవరు రియాక్ట్ అయ్యేవాళ్ళు కాదు. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళని అట్లా గొంతు నొక్కి అట్లా అదిమి పెట్టి ఉంచేసింది అనమాట. కానీ ఇప్పుడు ప్రభుత్వం అట్లా చేయదు కూడా. ఎందుకంటే పూర్తి స్వేచ్ఛ, ఒక వ్యక్తికి ఎంత స్వేచ్ఛ ఇవ్వాలో అంత స్వేచ్ఛ పూర్తిగా ఈ ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో 4వ తారీఖు 5వ తారీఖు లోప ఈ జీతభత్యాలు చెల్లించాల్సి ఉంది. ఇక మూడో పాయింట్, అన్నదాత సుఖీభవ. అంటే ఈ అన్నదాత సుఖీభవకి అనుగుణంగా గత ప్రభుత్వంలో రైతు భరోసా అనే పథకం ఒకటి ఉండేది. ఆ రైతు భరోసా పథకం ఏంటంటే పిఎం కిసాన్ అని చెప్పేసి అక్కడ నుంచి అమౌంట్ వచ్చేది. ఆ అమౌంట్కి ఎంతో కొంత వీళ్ళు యాడ్ చేసేసి వీళ్ళకి రైతు భరోసా కింద ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ పిఎం కిసాన్ లేదు. సో ఇప్పుడు వచ్చేది ఖరీఫ్ సీజను, వర్షాకాలము, అందరూ నాట్లు వేసుకునే టైము. వాళ్ళకు ఒక 10,000 5,000 ఇస్తే వాళ్ళకి ఎంతో కొంత సాయం అవుతుంది. సో అది కూడా ఈ 4-5 తారీఖులోనే చెల్లించాల్సి ఉంది. ఇక 4వ పాయింట్ ఏంటంటే ఇది అత్యంత కీలకమైన పాయింట్. ఏంటయ్యా అంటే గత ప్రభుత్వం చేసిన పాపం. ఏంటా పాపము? విచ్చలవిడిగా అప్పులు తెచ్చేసింది, ఇష్టారాజ్యంగా అప్పులు చేసేసింది. మరి ఆ అప్పులు ఇచ్చినట్టు ఊరుకుంటాడా? ఖచ్చితంగా వాడికి ఇప్పుడు వడ్డీ కట్టాల్సిందే. ఇప్పుడు వడ్డీ మనం ఎంత కట్టాలో తెలుసా? గత ప్రభుత్వం తెచ్చిన అప్పుకి 2,500 కోట్లు కట్టాలి. మాకు అప్పు కావాలా బై, మీరు ఏమైనా చేసుకోండి, మీకేం కావాలి, అవసరమైతే మా రాష్ట్రాన్ని మీరు తీసుకోండి, మాకు మాత్రం అప్పు కావాలి అనే తీరుగా వ్యవహరించి అప్పులు చేసేసింది. ఇప్పుడు ఈ 2,500 కోట్లు మన పేరుకే చుట్టుకుంది. సరే, ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టిస్తారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి విజన్ ఉన్న వ్యక్తి కదా, సంపద సృష్టించేస్తారు కదా అంటే ఆయనేం డబ్బులు తయారు చేసే మిషన్ కాదు కదా, ఆయనకి సమ్ టైం పడుతుంది. నా అంచనా ప్రకారం ఒక 7-8 నెలలు ఖచ్చితంగా ఇది మొత్తం సెట్ అవ్వడానికి ఒక 7-8 నెలలు సఫర్ అవ్వక తప్పదు. ఇంకొక చిన్న కొసమరుపు ఏంటంటే ప్రతి మంగళవారము రిజర్వ్ బ్యాంకులో ఆక్షన్స్, తర్వాత సెక్యూరిటీ పత్రాలు అవి ఉంటాయి కాబట్టి అవి పెట్టి ఒక 2,000 కోట్లు అయితే మన తీసుకురావడం జరిగింది. అది కూడా నాన్ అఫీషియల్గా కాదు, అఫీషియల్గానే ఒక 2,000 కోట్లు మాత్రం తీసుకురావడం జరిగింది. అంటే మనం అప్పుల్లో బోని కొట్టేసాం, అది పరిస్థితి. అయితే ఇంతకు ముందు ప్రభుత్వం ఏం చేసింది అయితే ఈ 2,000 కోట్లకి అప్పులు ఖచ్చితంగా FRBM అనుమతితోనే తీసుకొచ్చినాం. గత ప్రభుత్వం ఏంటి FRBM నిబంధనలు లేదు, ఏం లేదు, మాకు అప్పు కావాలరా అని చెప్పేసి వెళ్ళి ఏదో డ్రాలో డబ్బులు తీసుకొచ్చినట్టు తీసుకురావడం, ఖర్చు పెట్టడం, వృధా ఖర్చులు చేయడం మొత్తం జరిగిపోయింది. అదంతా మనం ఇంతకుముందే మాట్లాడేసుకున్నాం వీడియోలో. కానీ ఇవన్నీ ఈ సమస్యలన్నీ ఒక గాడి మీదకి రావాలంటే ఖచ్చితంగా 7 నుంచి 8 నెలల వరకు టైం పడుతుందని నా అంచనా. ఈరోజు ఎంత తారీఖు? 27.
ఇంకొక 3-4 రోజుల్లో ఈ అన్నిటికీ అమౌంట్ దాదాపు 10,000 నుంచి 12,000 కోట్ల వరకు ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు ప్రజెంట్గా డబ్బులు కావాలి. ఇది ప్రజెంట్ సిచ్యువేషన్. ఈ అంశం మీకు చెప్పాలనిపించింది, ఎందుకంటే ఒక ఆంధ్రవాడిగా నా బాధ్యత అనుకొని చెప్పాను. థ్యాంక్ యూ.